అంటే జూన్ నెల 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి సీనియర్ సిటిజన్లు, అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారికి, అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి, అంటే వృద్ధులకు, వికలాంగులకు, అదేవిధంగా దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి శ్రీవారి యొక్క స్పెషల్ దర్శనం టికెట్ అయితే విడుదల చేయడం జరుగుతుందండి. ఈ టికెట్లు మీరు ఉచితంగా బుక్ చేసుకోవచ్చు. ₹1 కూడా మీరు కట్టనవసరం పడలేదు. మీరు కూడా టీటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevastanam.ap.gov.in వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ శ్రీవారి యొక్క సీనియర్ సిటిజన్కి సంబంధించిన కోటాలో కానీ, అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించిన కోటాలో కానీ, దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన కోటాలో కానీ ఈ శ్రీవారి యొక్క దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. టీటీకి సంబంధించిన అఫీషియల్ యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకుని దాని ద్వారా కూడా మీరు శ్రీవారి యొక్క ఈ దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చండి. మనకి సీనియర్ సిటిజన్ అంటే మీకు ఏజ్ వచ్చేసి 65 సంవత్సరాలు దాటి ఉండాలండి. మీకు కూడా మీకు జీవిత భాగస్వామిని కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో, అంటే వికలాంగులు ఎవరైతే ఉంటారో మీరు కూడా మీ యొక్క మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి మీరు కూడా మీ యొక్క జీవిత భాగస్వామి కూడా శ్రీవారి యొక్క దర్శనానికి అయితే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మెడికల్ కేసెస్ అంటే చాలామంది హార్ట్ సర్జరీ కానీ, లేదంటే బ్రెయిన్ సర్జరీ కానీ, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, క్యాన్సర్ కానీ, మోకాలు సర్జరీ కానీ ఇవన్నీ చేయించుకున్న వాళ్ళు ఉంటారు కదండి. వీళ్ళందరికీ కూడా శ్రీవారి యొక్క స్పెషల్ దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుందండి. అంటే స్పెషల్ దర్శనం అంటే మీరు కూడా జయ విజయాల దగ్గర నుండి మాత్రమే శ్రీవారిని దర్శించుకోవాలి. కాకపోతే మీరు వెళ్తున్నటువంటి టైంలో మనకి భక్తుల యొక్క రద్దీ అంటే మిగిలినటువంటి టోకెన్ ద్వారా కానీ, లేదా మిగిలినటువంటి దర్శనాలు ఏవైతే ఉన్నాయో అది 1 గంట పాటు ఆపడం జరుగుతుందండి. వీళ్ళందరూ కూడా దర్శనం కంప్లీట్ అయిన తర్వాత శ్రీవారిని మళ్ళీ దర్శించుకోవడానికి మిగిలినటువంటి శ్రీవారి భక్తులందరినీ కూడా వదలడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని శ్రీవారికి దర్శన టికెట్లు అయితే బుక్ చేసుకోండి. ఇది మనకి రేపు జూన్ నెల 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకైతే విడుదల అవడం జరుగుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని సెప్టెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి యొక్క దర్శన టికెట్లని బుక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.